ఈరోజు మనము 21వ బ్యాచ్లో 5వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం, అలాగే అనుభవాలు పంచుకోవడము. ఈ నెలలో జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా అందరు కూడా వాళ్ళకు ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది, ఏంటి, ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది, అనుభవాలు పంచుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా. అనురాధ మేడం హ్యాండ్ రైజ్ చేసినారు, అన్మ్యూట్ చేసుకోండి. నేను ఒక జోకు, ఒక పాట పాడి ఇంకా అనుభవాలు తీసుకోవాలా? పాడండి మేడం. ఓకే, పాటతో మొదలు పెడదాం. ఓకే. ఎందుకయ్యా సాంబశివ, ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయ్యా సాంబశివ, 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 ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయ్యా సాంబశివ, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లె పువ్వు తల్కలికి తురాయిగ పెట్టి, ఎందుకయ్యా సాంబశివ, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయ్యా సాంబశివ, 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 తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి, తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి, కేల త్రిశూలము పట్టి పాలమందు కీలబెట్టి, ఎందుకయ్యా సాంబశివ, కేల త్రిశూలము పట్టి పాలమందు కీలబట్టి, ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయ్యా సాంబశివ, 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, ఎందుకయ్యా ఈ దాసుని కందవయ్యా దయమయ? ఎందుకయ్యా సాంబశివ, ఎందుకయ్యా ఈ దాసుని కందవయ్యా దయమయ? ఎందుకయ్యా సాంబశివ, ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయ్యా సాంబశివ, 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 సాంబశివ. థ్యాంక్ యూ. ఒక జోక్ చెప్తా. ఓకే మేడం, చెప్పండి. ఒక భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారట. పెరుగు మిగిలిపోయిందంట. భర్త దగ్గరికి వచ్చి, ఏమండి పెరుగు మిగిలిపోయింది, ఏం చేద్దాం, పడేనా, పులిసిపోయింది కదా అందంట. అంటే, వద్దొద్దు మా అమ్మ వేస్ట్ చేయొద్దు, పెరుగు పడేయొద్దు, ఇప్పుడు కూడా లక్ష్మీకరము, అది పెరుగుని వంపకూడదు అని చెప్పారు, అందువలన దాన్ని మజ్జిగ పులుసు చేసేవే అన్నారంట హస్బెండ్. అంటే, అయితే దానిలోనికి మజ్జిగ పులుసులోకి ఒక గుమ్మడికాయ కావాలి, కొన్ని ఆనియన్స్, కాస్త ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు అన్ని కావాలి, అవి తీసుకురండి, వస్తూ వస్తూ 2 గుమ్మడికాయలు కూడా తెండి అందంట. గుమ్మడికాయలు ఎందుకే అన్నారంట. అంటే అందులో కాస్త గుమ్మడికాయలు వేసుకోవచ్చు, ఒక్క గుమ్మడికాయ కొనకూడదు, 2 గుమ్మడికాయలు కొంటే కొన్ని పులుసు పెట్టి కొన్ని దీనికి వాడుకోవచ్చు,
వడియాలు కూడా పెడతాను వాటితో పాటు అందాను. సరేలే బయలుదేరుతున్నాను మార్కెట్ కంటే, ఉండండి ఉండండి, కాస్త శనగపిండి, కాస్త వాము, జీలకర్ర, మళ్ళా కాస్త ఉమ్, అరటికాయలు కూడా తిండి. అవి ఎందుకే అంటే కొద్దిగా పెరుగుంది కదా, దాంతో పాటు బజ్జీలు కూడా వేసుకుందాం సాయంత్రం పూట ఆ అంటే సరే అని బయలుదేరుతున్నారంట, తెస్తానులే అని. మళ్ళా వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే, ఆగండి ఆగండి, అప్పుడే అవ్వలేదు ఇంకా లిస్ట్. కాస్త కరేపాకు, ఉమ్, ఒక తోటకూర, కాస్త ఇంగువ, అలా అని ఒక 1000 రూపాయలు లిస్ట్ ఇచ్చిందంట. ఇస్తే ఒక గ్లాసు మజ్జిగకి 1000 రూపాయలు ఖర్చు అవ్వద్దు, తీసి ఆ మజ్జిగి పంపి పడేద్దాం అన్నారంట. అంటే అవి మీరెప్పుడు తెచ్చేరులే ఇవన్నీ, అందుకే చెప్పాను అందంట. నాకు కోపం వచ్చింది, నువ్వు అలా అన్నావంటే, ఆమ్, అన్నీ ఎప్పుడు తేవట్లేదా అది ఇది అన్నారంట. తెస్తున్నా, తెచ్చినా మజ్జిగతో ఏదో ఒకటి చేస్తాను కానీ, ఇప్పుడు మీరు తెమ్మన్న లిస్టు ఇంట్లోకి ప్రతినిత్యం అవసరమైనవే కదా అందంట. అంటే ఒక్క మజ్జిగ పులుసుకి ఇంత లిస్ట్ ఇచ్చావు, షాప్కి వెళ్ళటానికి. నేను షాప్కి వెళ్ళను, ఎప్పుడు మజ్జిగ పులుసు వద్దు నాకు, ఆ మజ్జిగ ఎప్పుడు నిలవ పెట్టకు అని చెప్పానండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక గ్లాస్ మజ్జిగకి 1000 రూపాయలు బిల్లు ఇచ్చే భార్యలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ మజ్జిగను వంపాలా వాడాలా అనే సంశయంలో ఉన్న భార్య భర్తలు. బాగుంది మేడం జోకు, చాలా బాగుంది. అంటే ఆ మజ్జిగ వంపేస్తే అయిపోతుంది, ఇంకా ఈ లిస్ట్ తేనెక్కర్లేదని అనుకుంటున్నాడు ఆయన. చాలా బాగుంది. అలాగే ఈ పాట కూడా ఎందుకయ్యా సాంబశివ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా ఒకసారి మేడంకి గట్టిగా ధన్యవాదాలు చెప్పండి, క్లాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా పాటలు, పద్యాలు, పొడుపు కథలు, జోక్స్, చిన్నవి కొటేషన్స్ లాంటివైనా ఏవైనా కూడా ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనొచ్చు. వినోదాత్మకంగా ఏమైనా చెప్పొచ్చు మాస్టర్స్. చిన్న పద్యాలైనా, లేదు అంటే ఆ, ఇప్పుడు చిన్న చిన్నవి జ్ఞానానికి సంబంధించిన ఈ కొటేషన్ లాగా కూడా ఉంటాయి కదా మనకి, అవైనా కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయగలరు, ఎందులో పాల్గొనాలి. ఎవరు కూడా లీవ్ అవ్వకండి మాస్టర్స్. ఎందుకంటే ఈరోజు అనుభవం పంచుకున్న వాళ్ళ అనుభవంలోంచి కూడా మనం తీసుకోవచ్చు జ్ఞానము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ఒకవేళ మీరు అడగకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. అలా అంటే కొంతమంది మాస్టర్స్ వస్తుర్రు అంటే కూడా క్లాస్కి రాకుండా అలా ఉంటారు కదా. ఒక్కొక్క మాస్టర్ దగ్గర సరే తన క్లాస్ మొత్తంలో 100 పాయింట్లు చెప్పాడు అనుకోండి, అందులో ఒక్క పాయింట్ అయినా మనకి అంటే మనం తీసుకోవచ్చు, అలా ఉంటుంది. కాబట్టి ఏది కూడా మిస్ అవ్వకండి ప్రతిరోజు కూడా. రాదా మేడం? రాదా మేడం? అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాస్టర్స్ టైం చాలా విలువైనది, ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. నాగజ్యోతి మేడం, శ్రీలక్ష్మి మేడం, చెప్పండి మేడం. మీరేమైనా పాట పాడతారా మేడం? ఓకే, పాడండి. యోగా మాస్టర్ పాట పాడుతుంది. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, అల్లంత దూరాన వల్లకాడులోన, అల్లంత దూరాన వల్లకాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు,
నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు? వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు? పోయినాడు నీవు తీసుకెళ్ళేదేమిటి? మూనాల ముచ్చటకు మురిసేవు భ్రమిసేవు, ముందుగతి కానవే మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి వెళ్ళేటి రోజున నీ వెంట ఎవ్వరు రారు మనసా. నీ వెంట ఎవ్వరు రారు మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? ఆస్తిపాస్తుల కొరకు అస్తమాను నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమాను నీవు కుస్తీలు పట్టేవు మనసా. కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవము ఆలోచించు మనసా. వాస్తవము ఆలోచించు మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అంటారు మనసా. మావాడు అంటారు మనసా. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా. నిన్ను తాక జంకుతారు మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదున్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేది ఏది మనసా? నీదనేది ఏది మనసా? ఎవరేది లేదు నీతోని రాదు, ఎవరేదేది లేదు ఏది నీతో రాదు, నిజమెంత తెలుసుకో మనసా. నిజమెంత తెలుసుకో మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? పేరు తెచ్చావంటూ పైకి వచ్చావంటూ, పేరు తెచ్చావంటూ పైకి వచ్చావంటూ విర్రవేగకు వెర్రి మనసా. విర్రవేగకు వెర్రి మనసా. విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత, విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత, ఇకనైనా మేలుకో మనసా. ఇకనైనా మేలుకో మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన వల్లకాడులోన, అల్లంత దూరాన వల్లకాడులోన నీ ఇల్లు ఉన్నదే మనసా. నీ ఇల్లు ఉన్నదే మనసా. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది ఈ పాట.
ఆ పాటలోనే థ్యాంక్ ఉంది మొత్తం మన పుట్టక. థ్యాంక్ థ్యాంక్ స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం అందులోనే ఉంది. చాలా చక్కగా పాడినారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టమైన పాట కూడా అది. థ్యాంక్ కాకపోతే అందరు తిడుతూ ఉంటారు ఆ పాట పాడి. నేను ఆత్మాట పాడుకుంటా ఉంటానండి గుర్తొచ్చినప్పుడు. బాగుంటుంది మేడం. స్టేటస్ కూడా పెడుతూ ఉంటుంటా. బాగా ఇష్టం అనమాట ఆ పాట. థ్యాంక్ యూ మేడం. మేడంకి ఓకే. అందరు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి మాస్టర్స్. బాగా పాడారు. ఇది అందరూ తిట్టాల్సిన పాట కాదు. పాడుతుంటే మనలో ఆత్మస్థితి పెరుగుతుంది. ఇంకేం అంటే లేదు. మేడం తిట్టడము అంటే కొంచెము దాంట్లోకి రాని వాళ్ళు ఏంటంటే ఆలోచన వస్తుంటది కదా. ఈ పాట ఏంటి అని వైరాగ్యాన్ని వైరాగ్యానికనే తిడుతూ ఉంటారు అలా. ఓకే మేడం. థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం. వరలక్ష్మి మేడం ఉన్నారా? వరలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వరలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మీకు మేడం. ఆ, నమస్తే మేడం. నమస్తే మేడం. నేను చిన్న కొటేషన్ చెప్తాను. చెప్పండి మేడం. మ్యూట్ అయిపోయారు మళ్ళీ. వరలక్ష్మి మేడం మ్యూట్ అయిపోయారు మీరు. ఓకే మేడం. మళ్ళీ మ్యూట్ అయిపోయారు. ఇప్పుడు ఓకే. మ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఓకే మేడం. ఒక్క నిమిషం, ఇది అవ్వట్లేదు ఎందుకు. మ్యూ- ఉన్నానా మేడం? ఇప్పుడు వాయిస్ వస్తుంది మేడం, చెప్పండి. ఓకే ఓకే మేడం. నేను ధ్యానం ఎందుకు గొప్పది అని చెప్తాను మేడం. ఓకే మేడం, చెప్పండి. మానవునికి రోగం కలిగించేది పాపం, మానవునికి భోగం కలిగించేది పుణ్యం, మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ, మానవునికి లాభం కలిగించేది సేవ, మానవునికి సంపాదన నిలిపేది పొదుపు, మానవుని విలువ పెంచేది దానం, మానవునికి నష్టం కలిగించేది హింస, మానవునికి అశాంతి కలిగించేది ఆశ, మానవునికి శాంతి కలిగించేది తృప్తి, మానవునికి దుఃఖం కలిగించేది కామం, మానవుని పతనం చేసేది అహంకారం, మానవునికి అందరినీ దగ్గర చేసేది ప్రేమ, మానవునికి అందరినీ దూరం చేసేది అసూయ, మానవుని స్థితిని సూచించేది గుణం, మానవుని దైవంగా మార్చేది దయ, మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్, మానవునికి విజయం చేకూర్చేది ధర్మం, మానవుని గొప్పవాడిగా చేసేది జ్ఞానం, మానవునికి ముక్తినిచ్చేది సత్యం, మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ధ్యానం. అందువలన ధ్యానం చాలా గొప్పది అంటాను. అది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పినారు. అంటే భౌతికత కష్టం, అంటే కష్టం కలిగించేది ఏది, ఓకే, మానవునికి విలువ గౌరవము వచ్చేది దేంట్లో అనేది భౌతికత ఆధ్యాత్మికత రెండు గురించి చెప్పారు. అంటే ధ్యానము, సేవ, సత్సంగం ఇవన్నిట్లో ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. అవును మేడం, ధ్యానం ఎందుకు గొప్పది అనే విషయంలో అవును మేడం. ధ్యానం ఎందుకు గొప్పది అనేది చాలా చక్కగా చెప్పినారు. ఇప్పుడు ధ్యానం చేస్తూనే సేవ సేవ ఇప్పుడు నంబర్స్ కాల్స్ చేయమంటాము అంటే వాళ్ళు క్లిక్ చేస్తారు ఏదో ఇందులో కనిపించింది కదా అని. అందులో మానసిక శారీరక అని ఉంటుంది కదా, అట్లా క్లిక్ చేస్తారు. కాకపోతే ఆ లింక్ క్లిక్ చేయడం చేసినప్పుడు ఇవన్నీ ఇమీడియట్ గా తగ్గుతాయేమో అనుకుంటారు. కానీ మళ్ళీ అదే ఈ నాన్ వెజ్ తినాల్సి వస్తుంది, మానేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఏంటి వెనక్కి పోతూ ఉంటారు కదా. మనం ధ్యానం గురించి చెప్పి కొంచెము ఫస్ట్ రోజే క్లాస్ పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఓకే, ధ్యానం చేస్తే ఇంత ఆ, అంటే ఇంత మంచిదా, మనము శారీరకంగా మానసికంగా కాదు ఆత్మపరంగా కూడా ఎదగొచ్చా అనేది తెలుసుకుంటారు కదా.
కాబట్టి చాలా చక్కగా చెప్పినారు మేడం ధ్యానం గొప్పతనం. నాకు అనిపించింది మేడం, అన్నిటికన్నా ధ్యానం గొప్పది అంటే ఇన్నిటికన్నా ధ్యానం చాలా గొప్పది అని నాకు చాలా మనసుకి అనిపించింది ఇది అవును మేడం. చదివిన తర్వాత. అవును అది మేడం. మనందరికీ కూడా ఒకసారి తెలుస్తుందని ఈ విధంగా చెప్పాలనిపించింది. అందరికీ ఇష్టమే ఉంటుంది మేడం. ఒక మాంసం దగ్గర వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అందరికీ ఇష్టమే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని మారుతూ ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి కోరిక మన మాట ఏమంటారు? మాటకు కూడా చాలా విలువ ఉండి, అది కూడా యూనివర్స్‌లోకి వెళ్ళి మనకు అది రూపం దాల్చుకుంటుంది గదా! ఎస్ మేడం. అందుకే ఏదైనా సరైనదే వినాలి, సరైనదే మాట్లాడాలి. ఫస్ట్ లోపలికెళ్ళేది ఇన్‌పుట్ ఏముంటే అవుట్‌పుట్ అదే వస్తుందన్నమాట. మనం ఎస్ ఏది వింటే అదే ఎస్ బయటికి మేడం. ఇప్పుడు వాగుతా ఉంటాం గదా! అవును. ఓకే మేడం. థాంక్ యూ. ఇలా పార్టిసిపేట్ చేస్తూనే ఉండండి అప్పుడప్పుడు. మొన్న లేట్ అయిపోయినట్టుంది మీకు. అవును మేడం. ఆ రోజు ఎందుకో లేట్ అయింది. ఈ వీక్ కూడా కొంచెం జర్నీలో అది ఉండి కూడా సరిగ్గా అటెండ్ కాలేకపోతున్నాను. ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే మేడం. అయితే మాస్టర్స్ హైదరాబాద్‌లో ఎవరైనా ఉన్నట్టయితే గనక ఈరోజు మల్కాజ్‌గిరిలో క్లాస్ ఉంది. వంశీ కిరణ్ సార్ అని, భీమినేని వంశీ కిరణ్ సార్ అని సార్‌ది క్లాస్ ఉంది. ఎవరైనా వీలైతే రాగలరు అనుకుంటే నా నంబర్‌కైతే ఫోన్ చేయండి. ఎన్ని అడ్రెస్ గంటలకి మేడం? మీరు హైదరాబాద్‌లోనే ఉంటారా? నేను నిన్ననే హైదరాబాద్కి వచ్చాను. 10కే మేడం. 10 గంటలకి. అందుకే నేను ఈరోజు పనులు చేస్తూ ఉన్నా. ఓకే. ట్రై చేస్తా. మీరు ఫోన్ చేయండి. నా నంబర్ ఉంది కదా మీ దగ్గర? ఒకసారి మెసేజ్ పెట్టండి మేడం. చాట్‌లో పెడతాను. అంటే నేను కూకట్పల్లిలో ఉన్నాను. దూరం అవ్వచ్చేమో. కూకట్పల్లి నుంచి కూడా వస్తూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ట్రై చేస్తాను మేడం కుదిరితే. వాళ్ళు పెద్దవాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వస్తారు. ఓకే మేడం. అందులో పెట్టాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ. ధ్యాన సార్ మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారు. రాఘవయ్య సార్. మేడం నమస్తే సార్. శుభోదయం. పొడుపు కదా ఓకే సార్. ఓకంత పొట్టి బావ కాగంత గడప మోస్తాడు ఏమిటది? ఓకంత పొట్టి బావ కాగంత గడప మోస్తాడు ఏంటది? చీమ. కాదండి. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? వంట చేసుకోవడానికి వాడుకునేవాళ్ళు ఎంత క్లూ వచ్చేది. ఏంటి సార్ అది? చెప్పారా మీరు? వంట చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు ఎంత క్లూ ఇచ్చారా? క్లూ అది. సార్ క్వశ్చన్ ఏంటి సార్ మరి అడగండి. ఓకంత పొట్టి బావ కాగంత గడప మోస్తాడు ఏమిటది? ఆన్సర్ వచ్చేసి పొయ్యి. తవ్వని చెప్దాం అనుకున్నాం మేము. పిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు ఏమిటవి? పిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు క్లూ కావు. ఇవ్వండి సార్. ఐస్ కళ్ళు. దగ్గరకు వచ్చారు, కళ్ళు కాదు. కన్నీళ్ళ సార్? కన్నీళ్లు కరెక్ట్ మేడం. ఓహే రాజా పొడవేమి పట్టుకోబోతే పిడికెడు లేవు ఏమిటది? మళ్ళీ ఒకసారి మాస్టర్ క్లూ ఇవ్వండి. ఓహో రాజా ఒడ్డు పొడుగేమి పట్టుకోబోతే పిడికెడు లేవు. పొగ సార్. పొగ. పొగ కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏను కాదు ఏమిటది? ఇంకొకసారి చెప్పండి సార్. కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏను కాదు ఏమిటది? కాదు.
గుర్రమ్మ. ఎవరికైనా ఐడియా ఉందా? ఫ్లో వచ్చేసి చాలా స్లోగా నడిచే ఒక జీవి ఇది. తాబేలా. తాబేలు కాదు, అలాంటిదే, అదే జాతి అలాంటిదే, చిన్నది దానికంటే. నత్త. అంత కరెక్ట్ మేడం. పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుక ఏమిటది? పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక ఏమిటది? ఇంకేమైనా కావాలి? అవి క్లూ చెప్పండి సార్. ఫ్లో చేసి మనము వంటలో ఉపయోగిస్తాం. మిరప పండు మిరపకాయ మిరప. కరెక్ట్ మేడం. పండు మిర్చి కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. మూత విప్పితే ముక్కు పట్టుకుంటుంది ఏమిటది? మూత విప్పితే ముక్కు పట్టుకుంటుంది ఏమిటది? ఇంగువ. ఇంగువ కరెక్ట్ మేడం. రెక్కల మోయని పక్షి రెప్పలు ముయ్యని జాన ఏమిటది? రెక్కల మోయని పక్షి రెప్పలు మోయని జాన ఏమిటది? క్లూ ఇవ్వండి సార్. ఫ్లో వచ్చేసి వర్షాకాలంలో వాన వచ్చే ముందు చూచినగా అవి ఎగురుతా ఉంటాయి మన ఇంటి దగ్గర. ఒక రకం ఉంది. గబ్బిలాలు. తూనీగ కరెక్ట్ మేడం. తూనీగల. తూనీగ. ఇంకొకటి ఉంది, నీటిలో జీవిస్తుంది అది. నీటిలో కనురెప్పలు మోయిన జాన. కప్ప సార్. కప్ప. సార్ మేడం. చేప సార్. చేప కరెక్ట్ సార్. యంత్రం కాని యంత్రం కాదు ఇది మంత్రం ఏమిటది? యంత్రం కాని యంత్రం కాదు ఇది మంత్రం ఏమిటది? మనం ప్రతినిత్యం ఆ సమయానికల్లా పనులన్నీ ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. డ్యూటీలకు వెళ్ళిన తిరిగి వచ్చే సమయం. నేనే చెప్పేది ఏమండి? వాచి కాదండి. యంత్రం గానే యంత్రం కాదది మంత్ర ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? ఆన్సర్ వచ్చేసి సాయంత్రం. పిచ్చోడు కాదు పేపర్లు చింపుతాడు, బిచ్చగాడు కాదు అడుక్కుంటాడు ఎవరైనా? పిచ్చోడు కాదు పేపర్లు చింపుతా ఉంటాడు, బిచ్చగాడు కాదు కానీ అడుగుతా ఉంటాడు ఎవరు? సార్ కండక్టర్ కరెక్ట్ సార్. కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంటుంది ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంటుంది ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంటుంది ఏమిటది? క్లూ వచ్చేసి ఇది ఒక గింజ. గురువింద గింజ. నూరుగురు అన్నదమ్ములకు ఒకే మొలతాడు ఏమిటది? చీపురు కట్ట. చీపురు కట్ట కరెక్ట్ మేడం. తల మరియు తోక ఉంది కానీ శరీరం లేనిది ఏమిటది? తల మరియు తోక ఉంది కానీ శరీరం లేనిది ఏమిటది? ఇది నిత్యం మనం ఉపయోగిస్తూనే ఉంటాం, అది లేకపోతే మనకి ఏ పనులు కావు. క్లూ వచ్చేసి ముఖ్యంగా ప్రతి చిన్నదానికి కూడా దాంతోనే పని మనకి. ఏది కావాలి ఇవ్వండి సార్. వచ్చేసి అదే మేడం. ప్రతిదీ ఏది తెచ్చుకోవాలన్నా అది ఉంటేనే పని అవుతుంది. డబ్బులు కరెక్ట్. కాయిన్స్. నాణ్యం. తల తోక అంటే టైల్ అండ్ హెడ్. 100 గ్రాములు. మీరు ఏమి చేతులను ఉపయోగించకుండా పట్టుకోవచ్చు అది ఏమిటి? మీరు మీ చేతులను ఉపయోగించకుండా పట్టుకోవచ్చు అది ఏమిటి? ఈరోజు అన్నిటి క్లూ ఇచ్చేయండి, మేము అడగకపోయినా. ఇంకా అది ఉంటేనే మనము జీవించగలుగుతాం.
క్లూ శ్వాస వచ్చేసి మేడం శ్వాస అంటారు. ఊపిరి శ్వాస. నేను సార్ చిన్నప్పుడు పొడుపు కథల్లో కూడా పొట్టిగా జ్ఞానపురం ఉంటాను, పెద్ద తీసుకొస్తాను. అయ్యాక పొట్టిగా ఉంటాను. నేను ఏమిటి? నేను చిన్నప్పుడు పొడుగ్గా ఉంటాను, పెద్ద అయ్యాక పొట్టిగా ఉంటాను. నేనెవరిని? ఇంకోసారి చెప్పండి సార్. నేను చిన్నప్పుడు పొడుగ్గా ఉంటాను, పెద్ద అయిన తర్వాత పొట్టిగా ఉంటాను. నేనే ఎవరిని? క్లూ చెప్పండి సార్. ఈ రోజన్ని టఫ్ గా అడిగేస్తున్నారు. క్లూ వచ్చేసి దీని ద్వారా వెళ్తాను కూడా పొందుతాం. క్లూ అర్థం కాలే సార్. క్లూ దాని ద్వారా మనం వెళ్తాను కూడా పొందుతాం. దీపం దీపం ఇంకా కాదా? లైట్. లైట్ ఇంకా దీపమే, కానీ అది కరెక్ట్ ఆన్సర్ రాలేదు. క్యాండిల్. టార్చ్ లైట్ అంటారా? కాదండి, కర్పూరమా సార్? కాదండి. ఆన్సర్ వచ్చేసి చెప్పేస్తున్నా, ఆ. కొవ్వొత్తి. ఓ క్యాండిల్ అన్నాను సార్ నేను. మీరు క్యాండిల్ అన్నారా? సరే అవును సార్, సార్. సారీ, వినిపించలేదు. సరే. నేను రంధ్రముతో ముడిపడిన రంధ్రాలు తప్ప మరొకటి కాదు, అయినా ఇనుములాగా బలంగా ఉంటాను. నేనేమిటి? నేను రంధ్రముతో ముడిపడిన రంధ్రాలు తప్పకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఒక రంధ్రం నుంచి ఒక రంధ్రానికి బైండింగ్ ఉంటది, కానీ ఇనుము కంటే బలంగా ఉంటాను. నేనేమిటి? క్లూ ఇవ్వండి. మాస్టర్ క్లూ వచ్చేసి బంధించడానికి ఉపయోగిస్తాను. ఇనుప గొలుసులా సార్? కరెక్ట్ మేడం, గొలుసులు, వినప గొలుసు. ఆకుల్లాగా చదునుగాను, ఉంగరంలా గుండ్రంగాను, రెండు కళ్ళు ఉన్నా గానీ వస్తువును చూడలేదు. ఏమిటది? ఆకుల్లాగా చదునుగాను, ఉంగరంలాగా గుండ్రంగాను, రెండు కళ్ళు ఉన్నా గానీ వస్తువును చూడలేదు. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ ఇస్తే చెప్తాం సార్. క్లూ ఇస్తేనా? అది నిత్యం మనం ఉపయోగిస్తూ ఉంటాం. వేసుకుంటాం ఒంటి మీద. మాస్టర్స్ ఐడియా ఉందా? ఒంటి మీద వేసుకుంటామా? బట్టలా సార్? బట్టలకి ఏముంటాయి మేడం? గుండీలు సార్, గుండీలు. కరెక్ట్ మేడం. గుండీలు. గుండీలేనా ఆన్సర్? ఉన్నాయి కానీ మేకప్ వేసుకోదు. 21 కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు. అదేమిటి? 6 ముఖాలు ఉన్నాయి కానీ మేకప్ వేసుకోదు. 21 కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు. ఏమిటది? క్లూ ఇవ్వండి సార్. వాడుతూ ఉంటాం, గేమ్ లో వాడుతాం దాన్ని. ఏంటి సార్? డైస్ సార్, డైస్. డైస్ కరెక్ట్ మేడం. డైస్. కరెక్ట్ అండి. నాకు ఆహారం ఇవ్వండి, నేను బతుకుతాను. నాకు నీరివ్వండి, నేను చనిపోతాను. నేను ఎవరిని? నాకు ఆహారం ఇవ్వండి, నేను బతుకుతాను. నాకు నీరివ్వండి, నేను చనిపోతాను. నేను ఎవరిని? అగ్ని కరెక్ట్ సార్. ఉప్పు కంటే బలమైంది కానీ సూర్యుడిని తట్టుకోలేదు. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? ఉక్కు కంటే బలమైంది కానీ సూర్యుడిని తట్టుకోలేదు. ఏమిటది? సమ్మర్ లో బాగా ఉపయోగిస్తాం మనం. తింటారు కూడా. ఐసా సార్? ఐస్ కరెక్ట్ మేడం. పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాకాసి. ఏమిటది? పగలే మొత్తం నిద్రపోతుంది తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాకాసి. ఏమిటది? ఇది ఒక జీవి. క్లూ తలకిందులుగా నిద్రపోతుంది.
బొబ్బిలం. బబిలం కరెక్ట్ సార్. ఓంకారం యొక్క విశిష్టత. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనుక ఓంకారము నాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకార నాదంపై జరిపిన పరిశోధనలో ఓంకారము మృత్యుంజయ జపము అని తేలింది. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యము పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది, మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతంగా కలుగుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది, కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది, థైరాయిడ్ పనితీరు క్రమబద్ధం చేస్తుంది. ఓంకారములో ఉన్న మహత్యం అదే. దీన్ని మతానికి జత చేయడం వలన ఓంకారము మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది. లోక సమస్త సుఖినో భవంతు. ఇంటి చిట్కాలని పరగడుపున మజ్జిగ తాగడం వల్ల ఉపయోగం. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హై బీపీ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే మంచిది. విరోచనాలు కూడా తగ్గుతాయి ఈ మజ్జిగ తాగడం. నిత్య సత్యాలు. మన చుట్టూ లైబ్రరీలు తగ్గిపోతున్నాయి, రెస్టారెంట్లు పెరిగిపోతున్నాయి. అందుకే సమాజంలో ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు. పొట్టలు పెరిగిపోతున్నాయి, ఎక్కువ అయ్యారు. రోజులు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కనీసం బరువు తగ్గడానికి కూడా సమయం దొరకటం లేదు. కవిత అండి. మంచి చేసే అలవాటు ఉన్న వారికి, మంచిని అభినందించే లక్ష్యం ఉన్న వారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందమయం అవుతుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. కొన్ని జోక్స్ అండి. టీచర్ స్టూడెంట్ అడుగుతుంది. రాము స్కూల్కి ఎందుకు లేటుగా వచ్చావు? రాము: టీచర్, మా అమ్మ నాన్న ఫైటింగ్ చేసుకుంటున్నారు. టీచర్: అయితే నువ్వేం చేస్తున్నావు? రాము: అమ్మ చేతులు ఒక బూటు, నాన్న చేతులు ఇంకో బూటు ఉంది, అందుకే లేట్ అయింది మేడం. ఇంకోటండి. టీచర్: సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి చెప్పరా? స్టూడెంట్ అంటాడు: భార్య నుండి భర్తకు ఆ యముడు కూడా కాపాడలేడని. ఇంకోటండి. భార్య ఉంటుంది: ఏమండి, మనం సోమవారం షాపింగ్ కి, మంగళవారం హోటల్ కి, బుధవారము ఔటింగ్ కి, గురువారము డిన్నర్ కి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్ కి వెళ్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా. భర్త అంటున్నాడు: ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి. భార్య: ఎందుకు? భర్త: అడుక్కోవడానికి. థ్యాంక్ యూ మేడం. ఈ సదావకాశం కల్పించిన రంగనాథ్ సార్ గారి సదస్సు ఆత్మకాలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పొడుపు కథలు అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు చక్కగా. ఈరోజు అన్ని కూడా ఏవి కూడా మేము అంత ఫాస్ట్ గా చెప్పలేనివి అన్ని ఏమంటారు, మీరు క్లూ ఇస్తేనే చెప్పగలుగుతున్నాము. జోక్స్ అయితే ఇక ఎక్సలెంట్. అసలు ఆ షూస్ వాళ్ళ చెరొక చేతిలో ఉండి కొట్టుకుంటున్నారు. భార్య అడిగినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనేమో గుడి మెట్ల మీద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు. చాలా బాగుంది సార్ జోక్స్ కూడా. అలాగే ఇంటి చిట్కాలు అన్ని కూడా బాగున్నాయి, కవితలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ అందరు కూడా సార్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలిపండి. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు అనుభవాలు పంచుకోండి. దయచేసి ఎవరు కూడా లీవ్ అవ్వద్దు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు, కొత్త పాత అలా ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా పంచుకోవచ్చు. లక్ష్మీపతి సార్ మీ అనుభవాలు చెప్పండి సార్. నమస్తే మేడం. తర్వాత వరలక్ష్మి మేడం చెప్తారు. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మేడం ఇప్పుడు నేను దాదాపు 6-7 months 8 months నుంచి వస్తున్నాను మేడం. మధ్యలో ఒక 1 month ఫుల్ గ్యాప్ వచ్చేసింది లాస్ట్ మంత్. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ గా వస్తాను. నాకు అలర్జీ ప్రాబ్లము అంతా ఉన్నాయి. ముందు టాబ్లెట్స్ అయితే ఎక్కువ వాడుతా ఉన్నాను మేడం. ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది.
ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ అవసరమైంది, వాడాల్సి వచ్చింది. అంటే ఇది ఆ, అస్తమా ఏమన్నా ఉందా సార్ మీకు? అట్లేం లేదు మేడం, మామూలుగా మంచుకు వెళ్తే కానీ అట్లా ఇది వచ్చేస్తుంది. ఆ ఆ, కేదార్ పక్కంతా పోయినాం మేడం, ఓకే. 15 days. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉండిండొచ్చు. అంతా హిమాలయాస్ మేడం. అదే కేదార్నాథ్. దానివల్ల అది వచ్చిన తర్వాత అక్కడేం లేదు మేడం, వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎఫెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు సరిపోయింది మేడం, ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే ధ్యానం చేస్తా ఉంటే నాకు ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ క్లియర్ అవుతా ఉన్నాయి, తెలుస్తుంది, మాట్లాడే విధానం కానీ అన్ని చేంజ్ అవుతుంది మేడం. చాలా బాగుంది చేస్తా, అందుకే ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయిపోయినా, స్టార్ట్ అవుతాను. ఫస్ట్ 2 పూట్ల వినడమే వినొద్దు సార్. వినడమే మనము ఇప్పుడు అనవసరమైన మాటలు వినకుంటే కనుక మనం మాట్లాడేది కూడా మనము కరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాం. అవును మేడం. అనవసరమైనవి విన్నప్పుడు ఆ లోపల నుంచి ఎప్పుడెప్పుడు ఇది మాట్లాడాలా, పక్కలకు చెప్పేయాలా, లేకుంటే మనకి ఆ లోపల తపన మొదలైతూ ఉంటది. ఒక 2 months బ్యాక్ అయితే ప్రతి 2 పూట్ల అటెండ్ అయ్యేవాడిని, 3-4 months బ్యాక్. ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే సార్, అది ఇప్పుడు మరీ ధ్యానంలో ఉన్నామని కొన్ని చెప్పొచ్చు. ఇప్పుడు రాఘవయ్య సారు ఏదో అవును చెప్పకూడని మాటలు చెప్తూ ఉన్నాడు అనుకోండి. ఏం అవును సార్ అలా చెప్తున్నారు, మనకు అవి అక్కర్లేదు కదా, వద్దు అని చెప్పేయచ్చు అట్లా. అవును. ఉమ్. కొద్దిగా ధైర్యం వస్తుంది, క్లారిటీగా చెప్పగలుగుతాము. బాగుంది మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ ఇది మచ్. సార్, ఇది మన సమగ్ర జీవన శైలి కూడా ఉదయం పార్టిసిపేట్ చేయండి సార్. కాల్స్ అయితే సార్ చాలా చక్కగా సేవ చేస్తున్నారు. బాగా ప్రతిరోజు కూడా ఏ కాల్స్ పంపించినా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏంటంటే మీరు దీంట్లో కూడా మనకు ప్రతి శుక్రవారం అంటే ఆ, మొదటి శుక్రవారమే సార్ వస్తారు, సుబ్రహ్మణ్యం సార్. తర్వాత మనదే మామూలుగా సమగ్ర జీవన శైలి. మీరు పార్టిసిపేట్ చేయండి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే రాఘవయ్య సార్ కూడా అన్ని తిరిగి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సార్ అవును మేడం. కూడా అన్ని తిరిగి వచ్చారు. కానీ సార్ చూడండి, ముద్రల వల్ల అసలు ఏమి కాకుండా చాలా హెల్దీగా బాగున్నారు. సేవ, ముద్రలు అన్ని జరుగుతున్నాయి కదా. ఓకే మేడం, సేవ బాగుంది. ఇప్పుడు కాల్స్ ద్వారా జరుగుతుంది కదా సార్, ఇది కూడా చెయ్యండి మీరు. ఓకే మీకు మేడం. 10 నిమిషాలే కాబట్టి టైం దొరుకుతుంది. మీరు ఎలా క్లాస్ దగ్గరే కూర్చుంటున్నారు కదా. ఓకే మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మంతెన సత్యనారాయణ అనేవి, ఇవి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మంది చెప్పినారు కదా సార్. అందులో అవును. తీసుకున్నా ఏం పర్వాలేదు. లేదు అంటే ఇప్పుడు నన్ను అడిగినా కూడా నేను మీకు పంపిస్తాను ఓకే ఏదైనా వీడియో, సార్ ఓకే చెప్పిన వీడియోలను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వరలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. ఒక్క నిమిషం మేడం. ఈలోపు సుభాషిణి మేడంని తీసుకోమంటారా? ఓకే మేడం, తీసుకో. సుభాషిణి మేడం మాట్లాడండి మేడం. ఎలా ఉన్నాయి మీకు ధ్యానంలోకి వచ్చినాక ధ్యాన అనుభవాలు? నమస్తే మేడం. నమస్తే మేడం. బాగుంది మేడం. నేను వచ్చి 6 months అవుతుంది. జాన్యులో జాయిన్ అయ్యాను. మన తెలుగు దాంట్లో మాత్రం ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు దాకా ఇంగ్లీష్ లో ఉండేదాన్ని అనమాట. ఓకే. తెలుగులో చాలా బాగుంది. మా దగ్గర నియర్ బై మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. డైలీ ఆఫ్టర్నూన్ పిరమిడ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎలాగా మార్నింగ్ మన క్లాసు, ఈవినింగ్ మన క్లాస్ లో ధ్యానం ఉంటుంది. 11 దాంట్లో మాత్రం తక్కువ జాయిన్ అవ్వడం అంతే మేడం. గ్రూప్ మెడిటేషన్ కూడా చాలా శక్తివంతమైంది మేడం. మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అది ఇందులో పిరమిడ్ కూడా దగ్గర చిన్నవి ఏం చేస్తారంటే ఓన్లీ మెడిటేషనే కాకుండా కొద్దిసేపు సత్సంగం లాగా ఒక 10 నిమిషాలు, పావుగంట పెట్టుకొని మాకు మాట్లాడుకోవడం వేరు. ఒక బుక్ ఏదైనా ఉంటే బుక్ రీడింగ్ చెయ్యండి, బుక్ చదవండి. ఉంటాయి మేడం, అక్కడ బుక్స్ ఉంటాయి. బుక్స్ చదువుతాము. ఇప్పుడు మన గ్రూప్ లో చెప్పే బుక్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. మన క్లాస్ విన్నాకన్నా చదువుతుంటాను, లేదంటే అక్కడ చదివే కన్నా మన క్లాస్ వస్తుంటది. అలాగా కొన్ని పాయింట్స్ మంచిగా అర్థమవుతుంటాయి అన్నమాట బుక్ చదవడం వల్ల. ఓకే. ఇంకా ఎక్కడ మేడం మీరు ఉండేది? ఎక్కడ మేడం? మేము ఇక్కడ హైదరాబాద్ మేడం. ప్లేస్ హైదరాబాద్ ప్లేస్ మెహదీపట్నం సన్ సిటీ అంటారు, లంగరోజ్ దగ్గర. వస్తారా ఈ రోజు మరి? ఏంటి మేడం? ఈ రోజు వస్తారా? ఎక్కడికి మేడం? మల్కాజ్గిరిలో మన వంశీ సార్ క్లాస్ ఉంది. అవునా, లేదు మేడం, ఈ రోజు కుదరదు. అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. అంటే ఏ టైమింగ్ మేడం? 10 to 5. అవ్వదు మేడం, బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఓకే మేడం, నో ప్రాబ్లం. అయితే ఒక చిన్న కథ చెప్తాను మేడం. ఓకే, చెప్పండి. దేవుడు ఏం చేసినా మన మంచి కొరకే అని చెప్పి
అలా అన్నమాట. ఓకే. అయితే ఒక ఊర్లో ఒక పేద లేడీ ఆడవిడి ఉంటదన్నమాట. పాపం కట్టెలు కొట్టుకుంటూ జీవనోపాధి గడుపుతూ ఉంటుందన్నమాట. అయితే ఆవిడ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చుకొని ఇంటి దగ్గర అమ్ముకొని జీవనోపాధి అన్నమాట ఆవిడకి. అయితే ఒక రోజు ఆవిడ ప్రెగ్నెంట్ ఉంటుందన్నమాట, గర్భవతి. అడవిలో ఒకసారి అనుకోకుండా డెలివరీ అయిపోతుంది అనమాట ఆమెకి. మంచి బాబు పుడతాడు. పుడితే ఏమవుతుందంటే ఆ బాబు పుట్టిన 3 రోజులకే ఆమెకి చనిపోయే టైం వస్తుంది అనమాట. యమధర్మరాజు తీసుకెళ్లే టైం అన్నమాట ఆమె శరీరాన్ని. అయితే చాలా బాధపడతాడు. ఆ దేవుడు యమధర్మరాజు మనకి అదే శివుడు తీసుకురమ్మంటారు కదా, ఆమెకి మరణం వచ్చేసింది, నువ్వు వెళ్ళి తీసుకురా అంటే తను ఫీల్ అవుతాడు అనమాట. తను 3 రోజులు బాబున్నాడు, అది అడవిలో ఒంటరిగా, అలాంటి బాబుకి తల్లి లేకుండా చేయడమా అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతాడు అనమాట. ఏది ఎలా ఉన్నా అది తప్పదు, తీసుకురావాల్సిందే, ఆమె టైం వచ్చింది, ఆమెను తీసుకురావాల్సిందే అని చెప్తాడనమాట. సరే అని యమధర్మరాజు వెళ్ళి ఆమెని తీసుకొచ్చేస్తాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడ చనిపోయిన వెంబడే అడవిలోకి ఒక రాజు వేటకని తిరుగుతూ ఉంటాడు అనమాట. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. రాజు, ఆ ఊరికి రాజు. అయితే అడవిలో తిరుగుతుంటే ఆ బాబు ఏడుపు వినిపించి ఎవరో చిన్నపిల్లలు ఏడుపు వినిపిస్తుందని చెప్పి చూస్తాడన్నమాట. చూస్తే ఆ చెట్లల్లో ఒక బాబు పడి ఉంటాడన్నమాట. అయితే ఆ బాబుని తీసుకెళ్తే అలా రాణి అది సంతోషంగా అబ్బాయిని పెంచుకొని ఆయనకి యుక్త వయసు వచ్చాక ఆయన్ని రాజుని చేస్తారనమాట. ఇప్పుడు అతను ఆ బాబు తల్లి దగ్గర పెరుగుంటే అలాగే భిక్షకుడులా మామూలుగా పని చేసుకుంటూ కట్టెలు కొట్టుకుంటూ బతకాల్సి వచ్చేది. ఆ మరణం అనేది కూడా ఒక మంచికే అన్నట్టుగా అక్కడ ఆ బాబు రాజు అయ్యాడు అనమాట. అంతే మేడం. ఓకే మేడం. బాగుంది స్టోరీ. చాలా చక్కగా చెప్పినారు. థ్యాంక్ యూ మేడం. అంటే దాని వల్ల కూడా అతని జీవితం అనేది మారిపోయింది. మారింది. బాబుది ఎలా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంది కదా. బాగుంది మేడం. థ్యాంక్ యూ. అలాగే మీరు సమగ్ర జీవన శైలిలో కనుక మీరు చెప్తారా మేడం? సమగ్ర జీవన శైలి ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను మేడం. లాస్ట్ వీక్ నైట్ క్లాస్ లో నైట్ చెప్పాను. చెప్పారు. అదే నిన్న నైట్ చెప్పారు. మరి నిన్న మార్నింగ్ కూడా ప్రిపేర్ 10 అయ్యాను. నిమిషాలే పడుతుంది. ఇప్పుడు మీకు హడావుడి ఉంది అవును మేడం. ఇంట్లో అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే ప్రిపేర్ అయ్యాను మేడం. నేను నోట్స్ అంతా రాసుకున్నాను. అమ్మకి చాలా కొంచెం హెల్త్ ఇష్యూ బాగా ఉండి నాకు ఇంటికి అందరూ మా సిస్టర్స్ అది రావడం జరిగింది. ఇంకా నేను అలా పార్టిసిపేట్ చేయలేకపోయాను. ప్రిపేర్ ఫస్ట్ అయ్యాను. 10 నిమిషాలు చెప్పండి. ఇప్పుడు మీకు నాకు ఫస్ట్ 10 నిమిషాలే కావాలి మేడం. నేనే ఫస్ట్ చెప్తా అంటే ఓకే. అలా అయినా ఏం పర్వాలేదు. ఉదయం నెక్స్ట్ వీక్ కంపల్సరీ మేడం. నెక్స్ట్ వీక్ ఉదయం చెప్తారు కదా. చెప్తాను. నా దగ్గర నోట్స్ ప్రిపేర్ గా ఉంది ఆల్రెడీ. ఓకే మేడం. మీ టాపిక్ నేమ్ ఏంటంటే మీది నంబర్ కూడా ఏమి నా నంబర్ ఉంది చాట్ లో, మీరు ఫోన్ చేస్తారా ఈ ఉంది రోజు? మేడం. ఉంది. ఒకసారి రింగ్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటా మీరు. ఓకే. ఓకే మేడం. అంటే థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన టాపిక్ చెప్పాలంటారా? మీరు ఏదో రాసుకున్నారన్నారు కదా, అదే చెప్పండి, ఏం పర్వాలేదు. ఓకే. ఓకే. మీరు ఒకసారి అయితే నాకు ఈ రోజు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఓకే. ఓకే థ్యాంక్ ఇలా సేవకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు మేడం. మీకు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి. సూర్యశేఖర్ సార్ మాట్లాడండి సార్. బాలాశంకర్ సార్, నాగశ్రీ, కామెపల్లి నాగశ్రీ మేడం, లక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. ఓకే మేడం. వన్ మినిట్ జస్ట్. కుటుంబంలో కోడలి విలువ గురించి చెప్తాను మేడం. ఓకే మేడం, చెప్పండి చెప్పండి. మామగారు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరికం కానీ తద్దినం కానీ, అంటే చనిపోయిన రోజు వస్తే ఆ కొడుకు అక్కడే ఉండి తద్దినం పెడతాడు. తద్దినం పెట్టిన కోడలు దీపం వెలిగిస్తేనే పితృదేవతలు స్వీకరిస్తారు. ఏ కారణంతోటైనా అశౌచం ఉంటే ఆమె శౌచం పొందే వరకు తద్దినం వాయిదా వేస్తారు. ఆమె దీపం పెట్టక పితృదేవతలు వచ్చి ఆ
జలతర్పణం పుచ్చుకుని నీళ్లు తాగుతారు. ఆమె దీపం పెట్టాకనే ఆ పితృదేవతలు జలతర్పణం తీసుకుని నీళ్లు తాగుతారట. కొడుకు మీద ప్రేమ కన్నా శరీరాలు వదిలిపెట్టేశాక కూడా కోడలి మీద అంత ప్రేమ ఉంటుంది మా అమ్మగారికి. అర్థమైంది కదా మేడం? కొడుకు మీద కన్నా కోడలి మీద అంత ప్రేమ ఉంటుంది మా అమ్మగారికి. స్టార్టింగ్ లో మళ్ళొకసారి చెప్పండి మేడం. ఓకే. మామగారు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరికం కానీ తద్దనం కానీ అంటే చనిపోయిన రోజు వస్తే కొడుకు అక్కడే ఉండి చేస్తాడు. ఆ కోడలు దీపం వెలిగిస్తేనే పితృదేవతలు స్వీకరిస్తారట. ఏ కారణంతోటైనా కోడలికి అశౌచం పొంది ఉంటే ఆమె శౌచం పొందే వరకు తద్దనం వాయిదా పడుతుందట. ఆమె దీపం పెట్టాకే పితృదేవతలు వచ్చి జలతర్పణం పుచ్చుకొని నీళ్లు తాగుతారు. కొడుకు మీద ప్రేమ కన్నా శరీరాలు వదిలిపెట్టేశాక కూడా కోడలి మీద అంత ప్రేమతో ఉంటారు మామగారు. కోడలితో అత్తమామలు అంత ప్రేమతో ఉండాలని, అత్తమామల్ని కోడలు అలా సేవించాలని చెప్తోంది వాంగ్మయం. అంటే కోడలతో కూడా అంత ప్రేమగా చూసుకోవాలి అత్తమామలని అర్థం అన్నమాట మేడం. అదే మేడం, ఇప్పుడు కోడలు అన్ని రకాలుగా బాగా చూసుకున్నా వాళ్ళకు కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. వాళ్ళకి ఉండాలి. వాళ్ళు కూడా తృప్తి అనేది పొందాలి. పొందినప్పుడే కదా ఇప్పుడు కోడల మీద ప్రేమ కలిగిద్ది. ఆ తృప్తి అనేది పొందలేదు, ఎంత చేసినా కూడా ఇంతే చేసింది, ఇంకా లోటు ఏదైతుందో దాన్నే పట్టుకొని వేలాడిరు అనుకోండి. అవును మేడం. ఉండదు కదా. అందుకనే కోడల మీద కూడా అంత ప్రేమ. అక్కడ మాత్రము ఆ అమ్మగారికి అంత కోడల మీద అంత ప్రేమ ఉంది, తను తృప్తి పొందిండు. అంత ప్రేమగా చూడాలి. తర్వాత కూడా కోడలు దీపం పెడితే గాని వాళ్ళు ఆ నీళ్లు త్రాగి వెళ్ళరట. పితృదేవతలు. అందువల్ల కోడలు కూడా అలా చూసుకోవాలి అని. చాలా బాగుంది. అర్థం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. తర్పణాలు అంటారు కదా, వాళ్ళు స్వీకరించారు అనమాట. అవును మేడం, అవును. థ్యాంక్ యూ మేడం. ఇంకొక చిన్న కొటేషన్ చెప్తాను మేడం. ఓకే మేడం, చెప్పండి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి. అది మేడం. అంటే ఇంకొకరి గురించి మనం చెప్పుకునే కన్నా మనమే డైరెక్ట్ గా మాట్లాడుకుంటే దూరాలు తగ్గి బాగుంటుందని మీనింగ్. ఇప్పుడు అదే ఇప్పుడు మీ గురించే అనుకోండి. ఇప్పుడు నేనున్నాను, మీతో మాట్లాడితే బాగుంటుంది. లేకుంటే ఇందులో ఉన్న లక్ష్మీపతి సార్తో ఎవరితో మాట్లాడితే ఓకే మేడం ఆమె అట్లా ఇట్లా అలాంటివి వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఏదైనా సారీ ఉంటే మీకే చెప్తే డైరెక్ట్ గా అది క్లియర్ అయిపోతుంది అక్కడే. అవును మేడం. అంటే అక్కడ మీడియేషన్ వల్ల ఏమైతుందంటే ఇంకా అది పెరిగిద్ది కానీ తగ్గదు. అవును మేడం. అందుకనే చాలా బాగుంది అనిపించింది ఇది నాకు. చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నాకు కూడా విన్నందుకు అందరూ. మేడం ఇలా పార్టిసిపేట్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనలో అంటే కొన్ని చెప్పగలిగే క్వాలిటీస్ ఉన్నా కూడా మనము అనేది ఆగిపోతూ ఉన్నాం కదా. మనకు మంచి అవకాశం ఇది ఇందులో. కరెక్ట్ మేడం. అదే అంటే ఎప్పుడైనా ఏంటంటే ఎన్ని రోజులు వింటామో మనం కూడా చెప్పాలి కదా అన్నట్టు. అవును మేడం, అవును. నేనైతే ఏమంటారు రియల్ గా టీచర్ అవ్వలేకపోయినా అవుతారు మేడం. ఇక్కడ మాత్రం ఆ కోరిక అనేది తీరుతూ ఉంది. అవును మేడం, అవును. నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కోరిక అప్పుడు తీరలేదు. అవతార్ ఫౌండేషన్ వల్ల ఇప్పుడు తీరుతుంది. బాగుంది మేడం. మన ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంది. ధ్యానం కూడా కొంచెం అందుకే సమగ్ర జీవన శైలి అప్పుడు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే అందులో ఆహార నియమాలు ఎన్నో చెప్తారు, ముద్రాలు అన్ని కూడా. అందులో అన్ని పట్టుకోలేకపోయినా కొన్ని పట్టుకున్నా ఎంత అద్భుతం మేడం. రోజైతే వినంగా మనం ఫోన్లు పట్టుకుంటే అదే యూట్యూబ్ షార్ట్సా లేకుంటే దాన్ని ఏమంటారు ఈ ఇన్స్టాలో లేకుంటే ఫేస్బుక్ లో ఈ షార్ట్స్ చూడమే సరిపోతూ ఉంది కదా. అలాగా లేదు మేడం, ఇప్పుడు మేము ధ్యానంలోకి వచ్చాక ఎక్కువ మందే చూస్తూ ఉంటున్నాం మేడం. ఏవో ఎందులైనా దొరుకుతాయి, యూట్యూబ్ లో కూడా మంది ఉంటుంది కదా, దొరుకుతాయి మంచి. అప్పుడప్పుడు మనసు పనిచేస్తుంది కదా మేడం, ఒక్కటే అనుకుంటాం, ఆ షార్ట్ పోతూనే ఉంటది, గంట కూడా పోతుంటది టైము. అలా ఎరుకలా ఉండాలి ఎప్పటికప్పుడు. అవును మేడం. అంటే అన్నిసార్లు ఒకే స్థితిలో ఉండలేము కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కటే అనుకున్నాం కదా, ఇంత టైం అవుతుంది ఏంటని వెంటనే మనం బ్యాక్ రావాలి.
ఎస్ మేడం. ఇది ప్రీ రివ్యూ ఉంటుందా మేడం మన ఈ ప్రోగ్రాము? ఉంటుంది మేడం. ఓకే. యూట్యూబ్ లో పెడుతున్నారా మేడం? యూట్యూబ్ లో పెడతాము. ఇది సాటర్డే ప్రతిదీ వస్తుంది. మనకు మండే టు సాటర్డే వరకు. ఓకే. మధ్యాహ్నం ధ్యానంది కూడా వస్తుంది 11 గంటలది. ఓ. అన్ని కూడా రికార్డెడ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా అనుభవాలు చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాల అనుభవాలు చెప్పగలరు. పేర్లు పిలవట్లేదు అని ఏమనుకోకండి. పిలుస్తాను. పిలవకపోయినా మీకు అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది కాబట్టి మాట్లాడొచ్చు. నాగశ్రీ మేడం మాట్లాడండి మేడం. మేడం ఈరోజు చాలా బాగుంది మేడం. నాకు కూడా పొద్దున మెడిటేషన్ లో కూడా అలాగే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఈ క్లాస్ వీళ్ళందరూ మాట్లాడినవి అన్ని చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ గా మనసు అయితే చాలా హ్యాపీ. చూడండి మేడంకి మనసు ప్రశాంతంగా ఉందంట. అంటే అవును అందరం మేడం, చెప్పడం ఈరోజు మొదలు పెడితే ఇంకెంత బాగుంటుంది. అవును. చాలా బాగుంది అసలు ఈ రోజు ప్రతి ఒక్క అక్షరం ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అంత బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. లక్ష్మి మేడం, దయాన సార్, సూర్యశేఖర్ సార్, నవనీతమ్మ మేడం, లక్ష్మి మేడం, మల్లికా చౌదరి, శ్రీలక్ష్మి మేడం ఈరోజు పాట పాడలేదు. రఘువీర్ సార్, లావణ్య మేడం కూడా ఏమీ చెప్పలేదు. అనుభవం కూడా. లావణ్య మేడం అనుభవాలు చెప్తారా? మేడం అనుభవం అంటే నా బాడీ హీలింగ్ అవుతుంది, అంటే ఎనర్జీ బాగా వస్తుంది. నేను నా లలిత మేడం చెప్పాను, ఫుల్ బాడీ అంతా ఎనర్జీ వస్తుంది. ఓకే మేడం, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎక్కువసేపు చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను, అది ఎనర్జీ రావాలి బాగా. 3 గంటల వరకు చేయడానికి ప్రయత్నం చేయండి మేడం. ఇంకోటి ఏంటంటే మనము జర్నీ చేస్తుంటాం, సింగిల్గా కూడా వెళ్తుంటాము. అలాంటి టైంలో కూడా మనము పుస్తకాలు ఏమైనా చదవచ్చు, లేకుంటే ఏదైనా వీడియో కూడా వినొచ్చు. అట్లా అంటే ఎప్పుడు కూడా టైం వృధా కాకుండా, లేదంటే జర్నీలో ఇలా ధ్యానంలో కూడా కూర్చోవచ్చు. అదే మన ఓన్ వెహికల్ అయితే కూర్చోవచ్చు. సరే పక్కన కూడా సీట్ ఉంది, అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు వీలైనంత వరకు. నేను జర్నీలో కూడా చేస్తూ ఉంటా కాబట్టి అలా కూడా ధ్యానం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అదే మా ప్లేసెస్ అంటే ఇంతకుముందు ఎప్పుడో చేసినవే అన్ని చూసినవే ఉంటాయి కదా, కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. జర్నీలో చక్కగా ధ్యానం కుదిరిపోతూ ఉంటుంది. రాఘవయ్య సార్ మాట్లాడతారా? మీరేమైనా అన్మ్యూట్ చేసుకున్నారు? మేడం నేను ఈ ధ్యానంలోకి వచ్చి 1 year అవుతుంది. ఓకే నా సార్. జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకటని చెప్పడానికి లేదు. 1 by 1 నా జీవన విధానం మారింది. ముందు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు నేను చేసే కార్యక్రమంలో చాలా మార్పులు వచ్చినాయి. నిద్ర లేచిన నుంచి పేస్ట్ తీసేసాను. ఫస్ట్ ఏదైనా ఆయుర్వేదం పౌడర్, లేదంటే పాతకాలంలో దొరికే పౌడర్ దొరికింది మళ్ళీ ఈ మధ్య. ఈ ఇటుక బట్టి ఇలా తీస్తారు చూడండి, ఊకతో చేసేది ఎర్రటి పళ్ళు, అది యూజ్ చేస్తున్నాను. ఇటుక పౌడర్ మామూలుగా ఎర్రగా ఉంటుంది చూడండి, బాలాజీ పళ్ళ పొడి అని. వేళ్ళ మీద రుద్దితే రెడ్గా వచ్చేది. అంత ముందు మేము చిన్నప్పటి నుంచి వాడేది అదే. ఇప్పుడు మళ్ళీ టీ పౌడర్ రెడ్ ఇదేదో ఉంటుంది కదా సార్, రెడ్ది అది కాదు. అది కాదు, ఇది ఇది చిన్నప్పుడుగా ఉండేది, మనం చిన్నగా ఉన్నప్పుడుగా. మళ్ళీ ఇప్పుడు దొరుకుతుంది. ఈ మధ్య ఒక 30 ఏళ్ళ నుంచి నేను చూడలేదని. ఓకే, మళ్ళీ వస్తుంది ఈ పళ్ళ పొడి. మనకు ఒకవేళ దొరకకపోతే కర్తాలకు వచ్చినప్పుడు సార్ మరి చాలా ఎక్కువ తెస్తారు సార్ లక్ష్మీపతి సార్, మీరేం కంగారు పడకండి. ఓకే, మేము కూడా మాకు ఇక్కడ కూడా ఒకటి దొరుకుతుంది మేడం, బషీర్ పండు పొడిని. ముందు వాడేవాళ్ళము, ఇప్పుడైతే కనబడడం లేదు. కనబడకుంటే సారు అక్కడికి మన కర్తాలు వచ్చినప్పుడు మొత్తం తెస్తారు. పేస్ట్ లో వచ్చిన తర్వాత పళ్ళ పొడి వెళ్ళిపోయినాయి సార్. అవును సార్, అవును సార్. ప్రత్యేకించి మామూలు దొరకట్లేదు. అవును సార్. ఈ కర్తాలతో మళ్ళీ కర్తాల వరకు వచ్చే అన్ని తేండి అందరికి తీసుకొస్తా. అదే విధంగా ఆహారపు అలవాట్లో కూడా
మార్పులనే వచ్చినాయి. ఈ మామూలుగా మనం రిఫైండ్ ఆయిల్ అంటే కాకుండా ఇప్పుడు అది ఏ బాడీ షాప్ లో దొరుకుతుంది సార్ మీరు చెప్పింది ఆయుర్వేదిక? ఏంటిదండి? ఇప్పుడు ఆ పళ్ళ పౌడర్ అన్నారు కదా, అది ఎందులో దొరుకుతుంది? ఇది నార్మల్ బయట కిరాణా షాప్ లో అమ్ముతారు. ఆయుర్వేదంలో కాదు, బయట కిరాణా షాప్ లో వచ్చాయి. జనరల్ ఐటమ్. ఒకసారి ఆయుర్వేదం తర్వాత మీరు మాట్లాడడం అయిపోయినాక చాట్ లో పెట్టండి సార్ అది. ఓకే. ఆయిల్స్ వచ్చేసి గాను గురించి తీసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేదంటే అదే విధంగా వేరుశనగ నూనె, కొబ్బరి నూనె ఇలాంటివి వాడుతున్నాను. తినే ఆహారం వచ్చేసి 2 పూటలు మాత్రమే తింటున్నాను. ఉదయం టిఫిన్, మధ్యలో పళ్ళు కానీ, కాయలు కానీ అట్లాంటివి తీసుకుంటున్నాను. ఈవినింగ్ ఒక్క పూటే భోజనం ఆహారంగా. నైట్ 7 లోపు తీసేసుకుంటాను ఆహారం తీసుకుంటాను. మార్నింగ్ ఏం తీసుకుంటారు సార్? మార్నింగ్ జనరల్ తీసుకున్న ఐటమే ఏమన్నా హాట్ వాటర్ లో కొద్దిగా లెమన్ హనీ తీసుకొని అట్లా తీసుకుంటాను ఒక గ్లాసు. అట్లా సమూత్ర చికిత్స చేస్తాను నేను. ఓకే. అదే ఆహారం మీద అంతగా ఉండదు. ఇక సమూత్ర చికిత్స చేస్తున్నా అంటే ఆకలి మీద అంత ఎక్కువగా అనిపించదు నాకు. అదే విధంగా ఏదన్నా తీసుకుంటే ఇడ్లీ, ఒక 2 ఇడ్లీ అట్లా, ఎక్కువ అయితే తీసుకోవట్లేదు లైట్. డైట్ అనేది. ఇక ఫుడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 నుంచి 7 లోపు ఏదో ఒక టైంలో రైసే తీసుకుంటాను. లేదంటే మిలెట్స్ తో చేసింది ఏదైనా మిక్స్డ్, ఏదైనా బాత్ లాంటిది కానీ, లేదా ఏదో ఒకటి 2-3 ఐటమ్స్ కలిపిన పొంగల్ లాంటిది అట్లాంటివి తీసుకుంటూ ఉంటాను వీలైనప్పుడల్లా. అంటే రెగ్యులర్ కాదు, డే బై డే ఆల్టర్నేషన్ డేస్ అలా పెట్టుకుంటాను నేను. అదేవిధంగా నాకు మా నాన్నగారిని సేవ్ చేసుకున్నాను. సార్ చెప్పినట్టు ముద్రలు, క్లాస్లో చెప్పింది రంగనాథ్ సార్ గారు చెప్పినటువంటి ముద్రల ద్వారాగా అనుకోకుండా ఒకసారి గ్యాస్ ప్రాబ్లం నాన్నకు వస్తే నేను ఏం చేయాలో తోచిన టైంలో గబాలన అది గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చిన టైంలో ముద్రాసు ఒకటి ఆకుప్రెషర్ పాయింట్ ద్వారా చేసుకున్నాను. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు అది నేను సేవ్ చేసుకోగలిగాను. అప్పటికే నాన్నకి స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. స్టంట్స్ 2 వేసుకొని తీసుకొచ్చారు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక 10 months బాగానే ఉన్నారు. ఆయన రెగ్యులర్ చేస్తున్నటువంటి ఆయనకున్నటువంటి దుర్వ్యసనం అనొచ్చు, స్మోకింగ్ అలవాటు ఉంది. అది మానుకోలేకపోవడం వల్ల రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ చనిపోయారు ఆయన. కానీ ముద్రాసు ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. మీరు నేర్చుకున్న ముద్రాసు మీకు తెలిసినటువంటి ఇంకో నలుగురు చెప్పండి. బీపీ ముద్ర కానీ, హార్ట్ సంబంధించిన ముద్ర సంజీవన ముద్ర కానీ, అన్ని ప్రతి ముద్ర అన్ని కూడా ఒక్కోటి మీకు కుదిరినంత టైంలో మాట్లాడుతూ కానీ, కూర్చున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఏ పనిలో ఉన్నా కూడా ముద్ర చేసుకోవచ్చండి. ఈ ముద్రాస్ ద్వారా మనకి మెడిసిన్ నుంచి దూరం చేస్తుంది. జీవితంలో మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీలు కానీ, షుగర్ కానీ ఆల్రెడీ ఉపయోగిస్తున్న వాళ్ళు కూడా అందులోంచి బయటకు రావడానికి ముద్రాసు ఎంతగానో ఉపయోగపడుతుంది. శారీరక శ్రమ అనేది మనం చేయడంలో తక్కువ చేయడం వలన మనకి ఇలాంటి అనారోగ్యాలకు గురవుతున్నాం. కాబట్టి ముద్రాస్ ద్వారా కానీ చిన్న చిన్న వ్యాయామాలు మన క్లాస్లో చెప్తూనే ఉన్నారు. వ్యాయామం చక్కగా యోగా నేర్పిస్తున్నారు, ప్రాణాయామం నేర్పిస్తున్నారు. మన జీవితకాలం పెంచుకోవాలంటే ప్రాణాయామము రోజు కొంత సమయం కేటాయించండి. మన గురించి మనం పట్టించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? మనకి ఏదో అనారోగ్యం వచ్చిన తర్వాత ఎవరో చూస్తారు చేస్తారన్న రోజులు పోయినాయి. మనం రోజులో ఒక 1/2 hour 1 hour మెల్లమెల్ల ఇంక్రీజ్ చేసుకుంటూ మన దినచర్యలు చేసుకుంటా ఉన్నప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు అనేవి రావు. నేను ఈ మధ్య ఈ చార్ధామ్ యాత్ర కూడా చేశాను. ట్రెక్కింగ్ మొత్తం ఎక్కాను. ఈ యమునోత్రి వెళ్ళినప్పుడు కూడా ట్రెక్కింగ్ ఎక్కాను. అలానే కేదార్నాథ్లో కూడా నియర్లీ ఒక 20 kilometers ఉంటుంది అప్ అండ్ డౌన్, ఒక 20 kilometers డౌన్, ఒక 20 kilometers అవి కూడా చేశాను. ఈ వయసులో కూడా నేను చేయగలుగుతున్నా అంటే ఈ ధ్యానం ద్వారా నాకు వచ్చేటువంటి శక్తి కానీ, అదే విధంగా ముద్రాస్ ద్వారా కానీ, తీసుకున్న ఆహార నియమాల్లో కానీ ఇవన్నీ పాటించడం వల్ల నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ట్రెక్కింగ్ చేసేప్పుడు కూడా అలసట అనేది ఉంటుంది. ఆ టైంలో మనము అపాన వాయు ముద్ర చేసుకోవడం ద్వారా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అనేది అవుతుంది. అంటే మనకి ఆయాసం అనేది తగ్గుతుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, గ్యాస్ కి, ఒకటేమిటి అనేక రకాల వ్యాధుల నుంచి మనం దూరం చేసేది అపాన వాయు ముద్ర. ఈ అపాన వాయు ముద్ర చేసుకోవడం వల్ల మనం ఏదైనా చిన్న చిన్న కొండలు ఎక్కడానికి వెళ్ళామనుకోండి, సపోజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, తిరుపతి, ఆ మెట్లు ఎక్కాలనేది మొక్కుబడులు ఉంటాయి అందరికి చాలా మంది. అలాంటి సమయంలో కూడా మీరు స్టార్టింగ్ చేసేప్పుడు నడక స్టార్ట్ చేసే ముందు ఒక 10 నిమిషాలు అపానవాయు ముద్ర పెట్టుకొని స్టార్ట్ చేయండి. మీకు ఇదివరకు వచ్చినటువంటి అలసట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి.
మధ్యలో కొద్దిసేపు ఆగినప్పుడు కూడా మాట చెప్పుకుంటూ కూర్చుంటారు. ఆ 10 నిమిషాలు కూర్చున్నప్పుడు అపానవాయు ముద్రలో కూర్చోండి. తర్వాత మీరు నడవటానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలసట అనేది రాదు. ఈ విధంగా మీ యొక్క జీవితాలను కూడా మీకు మీ చేతిలో తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ సదవకాశం కల్పించిన మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ సార్ గారికి సతస్వరాత్మకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలు చాలా బాగున్నాయి. చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అన్నీ కూడా అంటే సమగ్ర జీవన శైలిలో కూడా అన్ని తీసుకుంటున్నారు, మార్చుకుంటున్నారు, మీరు ఉపయోగిస్తున్నారు, అందరికి కూడా పంచుతున్నారు. మీ ముద్రల ద్వారా ఎంతోమంది ఈ జ్ఞానాన్ని పొందుతున్నారు. అయితే సార్ చెప్పినట్టు నేను కూడా ఏంటంటే నాకు కూడా వైరల్ ఫీవర్ అనేది వస్తుంది కదా! వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నాకు మన గ్రూప్‌లోకి రాకముందు 1 ఇయర్ నాకు 1 ఇయర్ ఒక 10 మంత్స్ అలా ఈ ఫింగర్స్ ఉంటాయి గదా! ఫింగర్సు ఇంకా వేళ్ళలో అంటే కాలు వేళ్ళకి గూడా ఫింగర్స్ ఉంటాయి గదా! అవి ఏంటంటే ఈ ఫింగర్స్‌లో ఒక 2, ఈ ఫింగర్స్‌లో ఒక 2 కాళ్ళకి గూడా అలాగే అన్నమాట. పెయిన్ ఉండేది బాగా. పొద్దున్నే లేసేటప్పటికి లేదు. ఇంకా అంటే పనులెక్కువైనప్పుడు గూడా అలా అంటే ఆ ఫీవర్‌లో వచ్చిన పెయిన్స్ ఇంకా తగ్గలే. అంటే కాలు మొత్తం అనిపిచ్చింది అప్పుడు ఫీవర్‌లో. తర్వాతేంటంటే ఆ కాలు మొత్తం తగ్గి ఆ ఫింగర్స్‌లోనే ఉంది. జాయింట్ పెయిన్స్ అంటారు గదా! ఈ కీళ్ళ నొప్పులు అంటారు గదా! విన్నారు గదా! అట్లా అంటే దాదాపు ఇక ఆర్థరైటిస్ ఇంక అది బాగా సివియర్‌గా అసలన్నీ ఇప్పుడు చేతులు, కాళ్ళు అంతా గూడా అలా ఉన్న వాళ్ళనేందంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు గదా! అలా గాకుండా నాకేందంటే స్టార్టింగ్‌లో ఉంది. టెస్ట్‌లన్నీ చేపిచ్చాం. అన్నీ నార్మలే ఉన్నాయి. 3 మంత్స్ మెడిసిన్ రాస్తే డాక్టరు నేను ఆయన రాసినన్ని రోజులు వాడకుండా నెలే వాడినా. నెలే వాడి మా హస్బెండ్‌కి చెప్పేసిన నేనింక వాడను. అంటే నాకు కొంచెం చిన్న అంటే ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ యేసుకుంటే ఆ బాడీ కొంచెం తట్టుకోలేదో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మెడిసిన్ ఎక్కువ వాడను నేను. కాబట్టి ఏం చేసినా ఈ ముద్రలు పెట్టినాక నిజంగా ఆ జాయింట్స్‌లో పెయిన్ అనేది కంప్లీట్‌గా పోయింది. ఏ ఫుడ్ అప్పుడేంటంటే కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ వల్ల గూడా వస్తుంది అని అనిపిచ్చేది గానీ, ఇప్పుడు అన్ని ఫుడ్ తింటాను. అసలు ఎక్కడ గూడా పెయిన్ లేదు. అంటే ప్రతిదానికి దానికనే గాదు, ప్రతి దానికి గూడా నేను ఏదో ఒక ముద్ర పెట్టుకొనే క్లియర్ చేస్తా. ఇప్పుడు మామూలుగా జర్నీ చేస్తున్నామనుకోండి, ఇలా ఒక ముద్ర పెట్టుకొని, ఇలా పెట్టుకొని పోతూనే ఉంటుంటా అలా. టైం జూసుకుంటూ ఉంటా. అట్లా చేస్తూనే ఉంటా. అంటే ప్రతి ఒక్కరం గూడా మనకు టైం దొరుకుతుంది కానీ మనమే ఏంటంటే అది ఉపయోగించుకోవట్లేమో ఒకసారి మీది మీరు చెక్ చేసుకోండి. అంటే అందరూ అలా ఉన్నారని నేను అనట్లేను. దీనివల్ల ఏంటంటే చాలా మార్పులు చేసుకోవచ్చు. ఎటువంటి హెల్త్ ఇష్యూ గూడా దేనికైనా మీకు ఆ ముద్ర చూపియమంటే ఇప్పుడు సారైనా చూపిస్తారు. రోజు మీరు ప్రతి శనివారం జాయిన్ అప్పుడైనా, లేదు శుక్రవారం మనకు రోజు ముద్రలొస్తాయి. ఇంతకుముందు గూడా మన క్లాస్‌లలో ఉంటాయి గాబట్టి వీడియోల్లో గూడా వెళ్ళి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి చూసుకోవచ్చనమాట. ప్రతి ఒక్కరు గూడా వీడియోకి చూసి అలాగే మాస్టర్స్ గూడా ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు గాబట్టి లైక్, షేర్, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి మాస్టర్స్. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, ఈ ముద్ర ద్వారా తగ్గించుకునేదుంది. కానీ వాళ్ళు తగ్గించుకోలేక హాస్పిటల్‌లో ఎన్నో మెడిసిన్ మింగడం వల్ల మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌కి మెడిసిన్ వాడినామంటే ఆ ప్రాబ్లమ్ తగ్గిద్ది. కాకపోతే సైడ్ ఎఫెక్ట్ అనేది లోపల ఇంకో రకమైంది ప్రాబ్లమ్ అనేదొస్తుంది. తెలియదు గాబట్టి అప్పుడు ఆల్టర్‌నేట్‌గా వాళ్ళు తట్టుకోలేరు గాబట్టి ఇమ్మీడియేట్‌గా మెడిసిన్‌కే వెళ్ళిపోతారు గాబట్టి ఇట్లా మీరు గూడా వీడియోస్ పంపియొచ్చు ప్రతి ఒక్కరికి గూడా. అలాగే ఇప్పుడు ధ్యాన ప్రచారం గూడా చెయ్యొచ్చు మనము. ఇప్పుడు మన జీవితం మాత్రమే మార్చుకోవడం అనేది స్వార్థం. పక్క వాళ్ళకి గూడా అది ఉపయోగపడాలి కాబట్టి, ఓకే. ధ్యానం ఇలా ఉంటుంది. ఇప్పుడు మానసికమైన సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అసలే బిజీ లైఫు. దీంట్లో టెక్నాలజీ లైఫ్ అంటాం గదా! దాంట్లో పరిగెడుతున్నప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌కి గూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంది ఒక పక్కన హస్బెండు హస్బెండ్‌ని పంపియాలి. ఒక పక్కన పిల్లల్ని పంపియాలి. రకరకాలు అంటే ఆమెకు ప్రెషర్ అయిపోతూ ఉంటుంది. అరే! లేట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది. వాళ్ళేం చెయ్యరు. ఈమెకుంటుంది. లేదు ఇంకో విషయాల్లో గూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటే మానసికంగా మనకు సరైపోతుంది. అలాగే ఈ ముద్రలు, యోగా, ప్రాణాయామం గూడా చేయాలి. యోగాలో కొంతమంది జాయిన్ అవుతున్నారు. కొంతమంది జాయిన్ అవ్వట్లేరు. అలా గాకుండా యోగా గూడా ప్రతి ఒక్కరు గూడా యోగా చేసుకోండి. యోగా, ప్రాణాయామము అలాగే మనకు ధ్యానము, ఈ ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తే శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా గూడా చాలా బావుంటుంది. 3 గంటలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. 2 గంటలు స్వాధ్యాయం బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటేందంటే బుక్స్ చదవడము, అలాగే సజ్జన సాంగత్యం. లాస్ట్‌ది మాత్రం నాలుగోదుంది. మూడే చెప్పుకుంటాం గదా! ఇప్పుడు స్వీయ ఆత్మ పరిశీలన. నాలో నేనేమైనా మార్చుకున్నానా? లేదు ఇంతకు ముందులాగే ప్రవర్తిస్తున్నానా? నా ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందా?
ఒక జీవి పట్ల ఇంతకుముందు కుక్క వచ్చిందనుకోండి కర్ర తీసుకొని వెనకాల పడి తరుముతూ కొడుతూ ఉంటాంగా, అలాగే ఉన్నానా ఇప్పుడు కూడా? ఏమైనా మార్పు జరిగిందా? లేదు. ఇంట్లో పిల్లల మీద, హస్బెండ్ మీద, అంటే లేడీస్ అనే చెప్పట్లేను, జెంట్స్ కూడా భార్య మీద, పిల్లల మీద అలా అరుస్తున్నారా? వాళ్ళల్లో ఏమైనా మార్పులు జరిగినాయా? ఫ్రెండ్స్ మీద, పక్కన వాళ్ళ మీద, ఆఫీస్లో అక్కడిక్కడ అరుస్తుంటారుగా, అందులో ఏమైనా మార్పులు జరిగినాయి అనేది స్వీయ ఆత్మ పరిశీలన అనేది ఎప్పటికప్పుడు చేసుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనము ఎన్లైట్మెంట్లో ఉంటాము. అలా ప్రతి ఒక్కరు మార్చుకోండి. వీడియోస్ కూడా ఎన్నో ఉన్నాయి, మనము జ్ఞానపరంగా తీసుకోవచ్చు. కొన్ని రకాలు సినిమాలో కూడా కొన్ని సినిమాలు చూసినా కూడా జ్ఞానవంతమైన సినిమాలు ఉంటాయి. ఇందాక మేడం ఒక పాట పాడారు, అందులో ఆదిశంకర మూవీ, దాంట్లో మొత్తము ఇప్పుడు శంకరులు ఎలా వచ్చారు ఏంటి అనేది ఉంటుంది. సరే, మొత్తం కొంత సినిమా కాబట్టి మార్పులు చేర్పులు చేసినా కానీ కొంత జ్ఞానం అయితే అందుతుంది. అలా కొన్ని స్పిరిచువల్ మూవీస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడండి. ఇంకా మాట్లాడము ఎవరు మాట్లాడట్లేరు అనుకుంటే కనుక మనం ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అలాగే నైట్ కూడా ప్రత్యేక కార్యక్రమం, అనుభవాలు పంచుకోవడం ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎవరు ముందుకు రావట్లేరు మాట్లాడడానికి, కాబట్టి ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.